ఫ్రీ క్రికెట్, వాలీబాల్ కిట్స్, ఫ్రీ డంబెల్స్. ఏంటి ఫ్రీ ఏంది ఫేక్ అనుకుంటున్నారా? కాదు, నిజం. మన రాష్ట్రంలో పిల్లలు, విద్యార్థులు, యూత్ ఫ్రీగా గవర్నమెంట్ కిట్స్తో ఎలా ఆడుకోవచ్చు. గత ప్రభుత్వం ఎన్నికలకి కొన్ని రోజుల ముందు యూత్ ఓట్ల కోసం ఏమో కానీ క్రికెట్, వాలీబాల్ కిట్స్తో పాటు డంబెల్స్ కూడా ప్రతి మున్సిపాలిటీ మండలానికి గ్రామ పంచాయతీ ఇచ్చారు. ఇలాంటి గైడ్లైన్స్ ఇవ్వక తర్వాత ఎలక్షన్ కూడా వచ్చి వాటిని పక్కకు పెట్టారు. తర్వాత ప్రభుత్వం మారింది. కొన్ని చోట్ల పెద్ద ప్రభుత్వం పార్టీ వాళ్ళు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్, మేయర్లు పార్టీ యూత్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొందరు పంచారు. చాలా చోట్ల అట్లనే పక్కకు ఉంచారు. సో ఈ క్రికెట్, వాలీబాల్ కిట్స్తో అందరు యూత్ ఇలా ఆడుకోవచ్చు. పెద్ద ప్రభుత్వం ఎన్నికల ముందు క్రీడా ప్రాంగణాలని ప్రతి మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో, గ్రామ పంచాయతీలో గ్రౌండ్ని ఐడెంటిఫై చేసి ఒక నేమ్ బోర్డు మాత్రం పెట్టారు. మీరు కూడా చూసే ఉంటారు. ఈ కిట్స్ని మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కడుతున్న పన్నుల నుండి కొన్నారు. మరి అందరు డబ్బులతో కొన్న వాటిని నా పార్టీ నా అంచునని వాళ్ళకే ఇవ్వడం కరెక్ట్ కాదుగా. మీ కామెంట్ కూడా చెప్పండి. మరి వాటితో అందరూ ఎలా ఆడుకోవచ్చు? నా ఆలోచనని పక్కన చూపిస్తున్న ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పాను. కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఒకసారి చూడండి. మీ సూచనలు, సలహాలు ఇవ్వండి.